శాంతి జరిపించాలి. అప్పుడే నేను అందరినీ క్షేమంగా ఉంచుతాను, లేకపోతే ఇలానే చేస్తాను. గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలు కలకలం రేపుతూ ఉండగా, వసతుల కొరత ఆందోళన కలిగిస్తుండగా, అదే పాఠశాలలో ఓ మహిళకు పూనకం రావడం చర్చనీయాంశంగా మారింది. తాను నాగదేవతనని, నాగరూపంలో కనిపించినా తనను ఎవరూ లెక్క చేయలేదని ఆ మహిళ చెప్పింది. తనకు గుడి కట్టించి నిత్యం పూజలు జరిపించాలని కోరింది. నన్ను కదపాలని చూశారు, నాకు పూజలు గీజులు ఏం చేయట్లేదు. అందుకే నేను ఈ స్థితికి తీసుకొచ్చాను. నేను నాగరూపంలో కనిపించినా కూడా నన్ను లెక్క చేయలేదు. నాకు లేపట్లేదు. శాంతికి చెప్పాలి, ఏం చేస్తున్నావు? పరిష్కారం కూడా నువ్వే చెప్పాలి. సమస్య కొంచెం నీడలే. నాకు ఇక్కడ గుడి కట్టించి నాకు చేపించాలి, నాకు శాంతి జరిపించాలి. అప్పుడే నేను అందరినీ క్షేమంగా ఉంచుతాను, లేకపోతే ఇలానే చేస్తాను. స్కూటీలో పెట్టిన డిక్కీలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వరుస పాముకాట్లు అలజడి సృష్టించాయి. 10 రోజుల వ్యవధిలో పాముకాట్లకు గురై 2 విద్యార్థులు మృతి చెందారు. మరికొంతమంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. తొలుత ఫుడ్ పాయిజన్ అయిందనే ఆరోపణలు వచ్చినా పాముకాటుకు గురై ఉండవచ్చునని డాక్టర్లు చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ప్రిన్సిపల్ విద్యాసాగర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఉన్న దుర్భర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ అంశం మాటల యుద్ధానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు, స్థానిక నేతలు పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు గురుకులాల్లో విషజ్వరాలతో పలువురు విద్యార్థులు మృత్యువాత పడడం కూడా ఆందోళన కలిగిస్తోంది.